హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంకర్ విలాక్స్. నేను మీ సురేష్. అయితే ఈ కంపెనీ చూసారు కదా, ఇది బొంగే. ఇక్కడ అన్ని ఆయిల్ లోడ్ అవుతాయి. మనం తినే ఆయిల్ ఉంది కదా, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్, అన్ని ఆయిల్ లోడ్ అవుతాయి. అయితే ఈరోజు మన లోడింగ్ ఏంటంటే లోకల్ ట్రిప్. మనకు ఇది ఎస్ఎఫ్ క్రూడ్. ఎస్ఎఫ్ క్రూడ్ అంటే మన ఎస్ఎఫ్ రిఫైండ్ ఉంది కదా, అంటే సన్ఫ్లవర్ ఆయిల్. ఆయిల్ ఇది ఆయిల్ వచ్చి ఈ ఆయిల్ నుంచి ఫిల్టర్ చేసి మనకు ఎస్ఎఫ్ రిఫైండ్ వస్తుంది. లోకల్ దోలాలంటే మన చేతనం వచ్చేస్తుంది. ఇది మన బండి లోడింగ్ వచ్చి బుంగే నుంచి కోస్టల్. నైట్ బండి లోడ్ అయిపోయింది. మార్నింగ్ వచ్చి అవుట్ చేద్దాం, నైటే అవుట్ చేద్దాం అనుకుంటే వీళ్ళు 11:30 దాటితే అవుట్ లేదన్నారు, క్లోజింగ్ అన్నారు. సరే ఎర్లీ మార్నింగ్ లేసాను, 5:30కి లేసాను. అడిగితే 5:30కి అవుట్ చేయమన్నారు. ఫైనల్గా అయితే ఇప్పుడు వచ్చి టైము 7 అయింది, అవుట్ చేశాను. అయితే బండి అయితే కోస్టల్గా తీసుకొస్తున్నాను. చూడండి బండిలో ఎన్ని అన్లోడ్ కాలేదు చూడండి. ట్యాంక్ ఏదో ఫుల్ ఉందని కంపెనీలో అన్ని ట్యాంకులు ఫుల్ అయిపోయాయంట. ఒక ట్యాంక్ గ్యాప్ ఉందన్నారు, అది కూడా క్లీన్ చేయాలని చెప్పారు ట్యాంక్ని. ఆ ఒక ట్యాంక్ క్లీన్ చేసి అప్పుడు ఇక్కడనే బండ్లు అన్నీ అన్లోడ్ చేయాలి. అది చూపిస్తాను చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో అక్కడ. నిన్న పెడితే లోకల్ ట్రిప్పు, నిన్న కాదు మొన్న పెట్టారు లోకల్ ట్రిప్పు. నిన్నంతా ఇక్కడే ఉన్నాయి బండ్లు, ఈరోజు కూడా ఇక్కడే ఉన్నాయి. లైన్లో చూడండి ఎన్ని బండ్లు ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఎస్ఎఫ్ క్రూడ్ బండ్లే. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 అదే ఉన్నాయి. బయట 11 ఉన్నాయి మొత్తం. బయట లోపల ఎన్ని ఉన్నాయి చూద్దాం. నాయుడు మా డ్రైవర్లు కొందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇంటికి, అందుకని లేట్గా వచ్చారు. అయితే వెనక బండ్లు లోపల తీసుకున్నారు, అందుకని గొడవ పెట్టుకున్నారు కంపెనీ కన్నా. చూసారు అయితే బండి కట్టింది, బండ్లు తీసుకొచ్చి ముందు పెట్టేస్తున్నారు చూడండి. అడ్డం రోడ్డుకి అడ్డం, అది లోపలికి గేటుకి అడ్డం పెట్టేస్తున్నారు బండ్లు. అంతే కదా, వెనక బండ్లు తీసుకుంటే ముందు బండ్లలో ఏం చేయాలా? వీళ్ళు కంపెనీ వాళ్ళకి తెలియదు, రూల్స్ తెలియదు, ఏం తెలియదు. ఇది కోస్టల్ కంపెనీ గేట్ ఎంట్రన్స్. ఇది ఫస్ట్ గేట్లోకి పోగానే కాటా ఉంటుంది, అంటే గేటు ఓపెన్ చేయగానే కాటా ఎంటర్ అవుతుంది. ఫస్ట్ లోడ్ బండి కాటా ఎక్కించుకోవాలా, లోపల పోయేసి అన్లోడ్ చేసుకుని రావాలా. అది ఎంటీ కాటా కూడా మళ్ళీ అదే మీద ఈ కాటా మీద పెట్టాలా. అయితే ఒక బండి అయితే లోడ్ అయింది, 3 days నుంచి ఇక్కడే వెయిట్ చేసి నైట్ లోపలికి పోయి పొద్దున్నే అన్లోడ్ చేసుకుని బయటకు వచ్చి అదే కాటా వేస్తున్నాడు. చూడండి స్ట్రైట్గా చూడండి, కాటా ఎదురుగానే ఉంటుంది కంపెనీ ఎదురు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.